ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 2 రోజులుగా 47 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. భానుడి భగభగలకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో జనం బెంబెలెత్తిపోతున్నారు. నిప్పుల వర్షం కురిపించినట్టుగా నిప్పుల కుంపటిగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మారిపోయింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నమోదవుతున్నాయి. 47 డిగ్రీలు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో గడిచిన 2 రోజులుగా చూసుకున్నట్లయితే 47 డిగ్రీల మార్కును దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు కొమ్రమీం జిల్లా, అదేవిధంగా మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లా భీమారంలో 47.1 డిగ్రీగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా బుట్టాపూర్లో 46 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఆర్లీటీలో 45.7 డిగ్రీలుగా నమోదు కాగా కొమ్రమీం జిల్లాలో 45.9 డిగ్రీలుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ 5-6 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంతో పోలిస్తే అత్యధికంగా ఈ సీజన్లోనే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. 2 రోజులుగా మంచిర్యాల జిల్లాలో 47 డిగ్రీలు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా హీట్ వేవ్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా వడదెబ్బతో జనం ప్రాణాలు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే కొన్ని చోట్ల వడదెబ్బకు గురవుతే ఇంట్లో ఉన్న వాళ్ళు సైతం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. ఏసీలు వేసుకున్న కూలర్లు నడిచిన ఉక్కపోత భరించలేని పరిస్థితిగా మారిపోయింది. ఒకవైపు తీవ్రమైన ఎండ దంచి కొడుతుంటే మరోవైపు విపరీతమైన వడగాలులు, అదేవిధంగా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ కాస్త బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇక మిట్ట మధ్యాహ్నం అయితే రోడ్లు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 3-4 రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండగా జనం అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6-7 అయితే చాలు సూర్యుడు సుర్రమంటున్నాడు. సాయంత్రం 7-8 అయినా వేడి గాలులు తగ్గడం లేదు. ఉక్కపోతతో జనం మాత్రం పరేషాన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది పాదచారులు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఎండ ఎట్లా ఉంది? నేను పిప్పలకోట నుంచి వస్తున్నా. ఎండ విపరీతంగా ఉంది. 45-46 డిగ్రీలు ఉంది ఎండ. గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది. కూలర్లు కూడా నడిచిన గాల్లో కూడా బాగా వేడి గాలులు, వడగాలులు. ఇప్పటికే 30 మంది 40 మంది చనిపోయినారనే వస్తున్నాయి వార్తలు. ఎండ బాగుంది, విపరీతంగా ఉంది. సో ఎండకు తట్టుకోలేకపోతున్నామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 2 రోజులు సైతం ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారుల అయితే సూచిస్తున్నారు. అయితే బయటకు వెళ్ళే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో కనుక వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శీతల పానీయాలు, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలని వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.